మైసూర్ బజ్జీకి కావలసిన పదార్థాలు: మైదా పావు కిలో, బియ్యపిండి 2 లేదా 2.5 స్పూన్లు, మజ్జిగండి, పుల్లటి మజ్జిగ ఏం కాదు, మామూలు మజ్జిగ, తర్వాత ఉప్పు, తర్వాత జీలకర్ర, తర్వాత సోడా ఉప్పు. వీటిలో చూపించాను కదా, చక్కగా పాళ్ళయి కూడా. ఓకేనా? మైసూర్ బజ్జీ ప్రిపరేషన్. తర్వాత బియ్యపిండిని మైదాలో కలిపేసుకోండి. తర్వాత సాల్ట్ చక్కగా అలా చల్లేసుకోండి. తర్వాత జీలకర్ర కూడా వేసేసుకోండి. తర్వాత సోడా ఉప్పు కూడా అలా చక్కగా వేసేసుకొని, తర్వాత మజ్జిగ అలా పోసేసుకొని అలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండండి. మొత్తం పోసేయండి మజ్జిగ. అలా మజ్జిగ అంతా పోసిన తర్వాత నెమ్మదిగా అలా కలుపుతూ ఇలా రావాలన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, మైసూర్ బజ్జీకి వాడే మైదా ఎప్పుడు కూడా ఫ్రెష్దే తీసుకోండి, నిలవ ఉన్నది అలాంటిది వాడద్దు. అలాగే మీరు కలిపేటప్పుడు ఎప్పుడూ కూడా మధ్యలో ఈ బుడగల్లాగా వస్తాయి చూసారా, అలా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుద్దంటే మీరు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు అవి మీద పడతాయి. కాబట్టి బాగా చక్కగా అంతా కలవాలి. అలా లూజ్గా ఉండకూడదు, అలా అని చెప్పి గట్టిగా ఉండకూడదు. చూసారా, అలా ఉండాలన్నమాట. ఓకేనా? 1 గంట సేపు ఖచ్చితంగా నానబెట్టండి. అంటే చక్కగా మూత పెట్టి ఓ పక్కన ఉంచుకోండి. అలాగే ఆ తర్వాత ఏం చేస్తారంటే, దీనికి చట్నీ కావాలి కదా, ఈ గంట టైం ఉంది కదా, ఈ చట్నీ లాంటిది, ఏ ఆలు చట్నీ లాంటిది అలాంటిది ఏమైనా చేసుకోండి. అలాంటి చట్నీ ఏదైనా మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ క్లిక్ చేయండి, ఆ చట్నీ కూడా తయారు చేసుకోండి. ఇక మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేద్దామా? 1 అవర్ కూడా అయిపోయింది కదా, చక్కగా అది కూడా చక్కగా నానుంటుంది. ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో చక్కగా డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని బాగా వేడయ్యేంత వరకు ఉంచుకోండి. ఓకే? సరే, మైసూర్ బజ్జీ కలర్లోకి వచ్చింది. అలా చక్కగా ఇంకా కలర్ వచ్చేంత వరకు చక్కగా అలా తిప్పుకుంటూ ఉండండి. అంటే బజ్జీని అలాగా కింద పైకి ఆయిల్లో జాగ్రత్తగా నిదానంగా చక్కగా అటు ఇటు తిప్పుతూ ఉండండి. చూసారా, బజ్జీలు మంచి కలర్ వచ్చినాయి. కానీ ముఖ్యమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఇది మైదాతో చేస్తాం. అంటే మైదా కూడా ఎప్పుడూ కూడా శరీరానికి, అసలు పిల్లలకి అసలు మంచిది కాదు. కాబట్టి నెలలో ఎప్పుడైనా 1 సారి లేదా 2 సార్లు, అది కూడా మధ్యాహ్నం పూట మాత్రమే చేసుకొని, అంటే ఉదయం పూట ఉదయం పూట ఏదైనా మైసూర్ బజ్జీ చేసుకుని తినండి తప్ప ఎప్పుడూ కూడా రాత్రి అయితే అసలే వద్దు. నెలకి 1 సారి లేదా 2 సార్లు, జస్ట్ మనం ఏం మానుకోలేం కదండి. కాబట్టి ఈ మైదాతో, అసలు మైదా దేంట్లోంచి వస్తుందో తెలుసా? ఎవరికైనా సరే మైదా దేంట్లోంచి తయారు చేస్తారని ఉంటే కనుక కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఓకే? తెలుసుకొని కదా, ఆలోచించండి, వెంటనే పెట్టేయాలి. మైదాని దేంతో తయారు చేస్తారు, మైదా మనకి ఎలా వస్తుంది? ఓకేనా? చూసారుగా మైసూర్ బజ్జీ చక్కగా అలాగా రంగు తేలిని చక్కగా ఉన్నాయి. అలా వేడివేడిగా పల్లి చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుందండి. చట్నీ కూడా ఈ మైసూర్ బజ్జీతోటి ఎప్పుడు కూడా గట్టి చట్నీతో తింటారండి కాదు, ఎప్పుడు కూడా కాస్త నీళ్ళగా చట్నీ చేసుకొని చక్కగా తుంపి చక్కగా సాంబార్లో ముంచుకున్నట్టుగా కనుక ముంచి తింటే అద్భుతంగా ఉంటుంది టేస్టు. కానీ ఈ మైసూర్ బజ్జీని ఎప్పుడు కూడా వేడిగానే తినండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా వేడిలో ఉన్నప్పుడే తినండి. ఓకేనా? చూసారా, బజ్జీలు చక్కగా మంచి రంగుతోటి చక్కగా రెడీ అయిపోయినాయి. మనము దీంట్లో ఏ రంగు వాడలేదు, హోమ్ మేడ్ మైసూర్ బజ్జీ. అయిన తర్వాత చక్కగా అలా నిదానంగా తీసుకొని చక్కగా ప్లేట్లో పెట్టేసుకోండి. నిదానంగా చక్కగా తీసుకొని పెట్టేసుకోండి, అంతే. ఓకే? మైసూర్ బజ్జీ రెడీ.